షోడశ సర్గ 16వ సర్గ. సీతాదేవి దుర్దశను చూచి హనుమంతుడు విలపించుట. 1వ శ్లోకము. ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామంచ పునశ్చింతాపరోభవత్. వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు అట్లు ప్రశంసింపదగిన సీతాదేవిని గుణాభిరాముడగు రాముని కొనియాడి మరల ఇట్లు చింతాక్రాంతుడయ్యెను. 2వ శ్లోకము. సముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులే క్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. పరాక్రమశాలియగు హనుమంతుడు సీతను సీతాదేవి యొక్క దుర్భర స్థితిని చూచి క్షణకాలము ధ్యాన నిమగ్నుడై మిక్కిలి దుఃఖింపసాగెను. 3వ శ్లోకము. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః. గురువులచే సుశిక్షితుడైన లక్ష్మణస్వామికి పూజింపదగినది. రామునకు మాన్యురాలు ధర్మపత్ని. అలాంటి సీతయు ఇట్లు దుఃఖ పీడితురాలగుట చూడగా కాలమెవ్వరికిని అతిక్రమింపరానిదని స్పష్టమగుచున్నది. 4వ శ్లోకము. రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. శ్రీరామచంద్రుని పరాక్రమమును ధీమంతుడగు లక్ష్మణస్వామి కర్తవ్యనిష్టలు ఎరిగినదగుటచే తాను ఎట్టి ప్రయత్నము చేయక గంగానది పొంగి పొరలవలసియున్నను ప్రశాంతంగా ఉన్నట్టు ఎంత మాత్రము ఆ సీతాదేవి కలవరపడలేదు. 5వ శ్లోకము. తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. స్వభావమునను వయసునను నడవడి అందును వంశమునను సాముద్రిక లక్షణములందును ఈమె రామునకు సరి అయిన వధువు. అట్లే సీతకు రాముడును తగియున్నాడు. అందమైన నేత్రములు గల ఈమెయు అన్ని విధముల శ్రీరామునికి తగియున్నది. 6వ శ్లోకము. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్. నూతనమగు బంగారము వలె ప్రకాశించుచు లోకమునకెల్ల ప్రియము చేకూర్చుచు లక్ష్మీదేవి వలెనున్న ఆమెను చూచి హనుమంతుడు వెంటనే రాముని స్మరించి తనలో తాను ఇట్లు భావించెను. 7వ శ్లోకము. అస్య హేతోర్విశాలాక్ష్యా
हतो वाली महाबलः रावणप्रतिमो वीर्ये कबन्धश्च निपातितः। విశాలమైన కన్నులు గల ఈ సీతాదేవి కొరకే రాముడు మహాబలుడగు వారిని పరిమార్చినాడు. పరాక్రమమున రావణునకు సాటి అయిన కబంధుని చంపినాడు. 8వ శ్లోకము. విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః. అడవిలో రామునితో తలపడిన భీకర పరాక్రమము గల విరాధుడను రాక్షసుని కూడా ఈ సీతాదేవి కారణముగానే రాముడు దేవేంద్రుడు శంబరుని చంపినట్లు సంహరించినాడు. 9వ శ్లోకము. 14 సహస్రాని రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్నిశిఖోపమైః. జనస్థానమున భీకర కృత్యములు నర్చు 14,000 రాక్షసులను అగ్నిజ్వాలల వంటి బాణములచే రాముడు ఈ సీతాదేవి కారణముగానే చంపినాడు. 10వ శ్లోకము. ఖరశ్చ నిహతః సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజా రామేణ విదితాత్మనా. ఈ సీతాదేవి కారణముగానే ఆత్మవిదుడగు రాముడు యుద్ధమునందు ఖరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అను మహా తేజస్సులగు రాక్షసులను సంహరించెను. 11వ శ్లోకము. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోకసత్కృతం. ఈ సీతాదేవి కారణముగానే వాలి పరిపాలించుచుండుటచే అన్యులకు పొందశక్యము కానిది లోకమున గౌరవస్థానమైనదియగు వానర రాజ్యాధిపత్యమును సుగ్రీవుడు పొందినాడు. 12వ శ్లోకము. సాగరశ్చ మయా క్రాంతః శ్రీమాన్నదనదీపతిః అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీ చేయం నిరీక్షితా. విశాల నయనములు గల ఈ సీతాదేవి నిమిత్తమే నదములకు నదులకును పతియగు శ్రీమంతుడైన సముద్రుని దాటివచ్చి నేను ఈ పురమును చూచి తిని. 13వ శ్లోకము. యది రామః సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిః. ఈ సీతాదేవి కొరకై రాముడు సముద్రము వరకు వ్యాపించిన సకల ధరిత్రిని తలక్రిందులు చేసినను లేదా ప్రపంచమునే తలక్రిందులు చేసినను యుక్తమే అని నా అభిప్రాయము. 14వ శ్లోకము. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా త్రైలోక్యరాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం. శ్రీరామునకు
ముల్లోకముల ఆధిపత్యము గొప్పదా, లేక జనకుని కూతురగు సీతాదేవి గొప్పదా అని విచారించినచో త్రిలోక సామ్రాజ్యమంతయును ఈ సీతాదేవి యొక్క ఔన్నత్యము ముందు 16వ వంతునకైన సాటి కాజాలదని చెప్పగలను అని హనుమంతుడు అనెను. 15వ శ్లోకము. ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రతా. ధర్మశీలుడు, మహాత్ముడు, మిథిలాధిపతి అగు జనక మహారాజు పుత్రికయే ఈమె, మరియు భర్తయందు దృఢభక్తి కలది. 16వ శ్లోకము. ఉత్థితా మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణునిభైః కీర్ణాః శుభైః కేదారపాంసుభిః. పద్మరాగముల వలె పవిత్రములైన యజ్ఞక్షేత్ర పరాగములచే కప్పబడియుండి నాగటి కర్రున దున్నబడిన యజ్ఞక్షేత్రమందు భూమిని భేదించుకొని పైకి వచ్చినది ఈ సీతయే. 17వ శ్లోకము. విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వనివర్తినః స్నుషా దశరథస్యైషా జ్యేష్ఠా రాజ్ఞో యశస్విని. పరాక్రమశాలి, శ్రేష్టమగు స్వభావము కలవాడు, యుద్ధమున వెన్నుచూపని వాడగు దశరథ మహారాజునకు ఈ యశోవతియగు జానకి పెద్ద కోడలు. 18వ శ్లోకము. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్యా రాక్షసీ వశమాగతా. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ప్రశస్త బుద్ధిశాలియగు రామునకు ప్రియపత్నియగు ఈమె రాక్షస స్త్రీలకు వశమందు చిక్కినది కదా. 19వ శ్లోకము. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహబలాత్కృతా అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం. తల్లులు మున్నగు వారిని సకల భోగ సాధనములను విడిచి వానియందు ఎంత మాత్రము ఆశలేనిదై భర్త ఎడల ప్రేమతో దుఃఖములను గనింపక నిర్జనారణ్యమున ప్రవేశించినది ఈ సీతామాత. 20వ శ్లోకము. సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణే రతా యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. పండ్లను దుంపలను తినుట చేతనే సంతుష్టి నందుచు భర్తను సేవించుటయందు అనురక్తయై అడవిలో కూడా రాజభవనమందు వలనే ఈ సీతాదేవి మిక్కిలి సంతోషమును పొందుచున్నది. 21వ శ్లోకము. సేయం కనకవర్ణాంగీ నిత్యం సుస్మితభాషిణీ సహతే యాతనామేతాం
అనర్థానామభాగిని. బంగారు వన్నెగల శరీరము కలది, ఎల్లప్పుడూ చిరునగవుతో మాట్లాడునది, కష్టములను భరించలేనిదైన ఈ సీతాదేవి ఇలాంటి క్లేశములను సహించుచున్నది. 22వ శ్లోకము. ఇమాం తు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః. రావణుడు బాధించుచున్న శీలవతియగు ఈ సీతను చూచి రాముడు దప్పిక కొన్నవాడు పానీయశాలను చూచి ఆనందపడినట్లు ఆనందించగలడు. 23వ శ్లోకము. అస్యానూనం పునర్లాభాత్ రాఘవః ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదినీం. పోగొట్టుకొనిన రాజ్యమును తిరిగి సంపాదించిన రాజు వలె ఈ సీతాదేవి లభించుటచే రాముడు తప్పక ప్రీతి నొందును. 24వ శ్లోకము. కామభోగైః పరిత్యక్తా హీనా బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిణీ. స్రక్చందనాది భోగములను విడిచి బంధువులకు దూరమైన ఈమె రామ సమాగమమునే కోరుచు ప్రాణములను నిలుపుకొనుచున్నది. 25వ శ్లోకము. 25వ శ్లోకము. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థహృదయా నూనం రామమేవానుపశ్యతి. ఈ జానకీదేవి రాక్షస స్త్రీలను కానీ పుష్పఫల వృక్షములను కానీ చూచుటలేదు, ఏకాగ్రతతో రామున్నే ధ్యానించుచున్నది. 26వ శ్లోకము. భర్తానామ పరం నార్యాః భూషణం భూషణాదపి ఏషా తు రహితా తేన భూషణార్హా న శోభతే. స్త్రీలకు స్వర్ణాద్యాభరణములన్నింటికంటెను భర్తయే శ్రేష్టమగు ఆభరణము. అట్టి భర్తృరూపమగు ఆభరణము లేక ఆభరణములు ధరింప యోగ్యురాలైనను భర్తతో లేనందువలన ఈమె శోభించుటలేదు. 27వ శ్లోకము. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం న దుఃఖేన వసీదతి. ప్రభువగు రాముడు ఈమెను ఎడబాసి దుఃఖముతో నశింపక దేహమును ధరించుచు ప్రాణములతోనున్నాడు. ఆ రామునికి ఇది దుష్కరమైన కార్యమే. 28వ శ్లోకము. ఇమామసిత కేశాంతాం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః. నల్లని కురులు గలది, కమలముల వంటి కన్నులు కలది, సుఖములను అనుభవింపతగినది అగు ఈమె దుఃఖితయ్యుండగా చూచుట ఈమెను పూర్వము చూచి ఎరుగని నా వంటి వాని మనస్సు కూడా వ్యధ చెందుతున్నది. పరమదయాళువగు రాముని విషయమున వేరుగా చెప్పవలెనా?
29వ శ్లోకము 29వ శ్లోకము క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షీ యా రక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సా రాక్షసీభిర్వికృతేక్షణాభిః సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. సహనమున భూదేవిని పోలినది. కమల నయనయగు ఏ సీతను రామలక్ష్మణులు పూర్వము రక్షించడివారో ఆ సీతను ఇప్పుడు వికృత నేత్రములు గల రాక్షసాంగనలు శింశుపావృక్షము మొదట కావలి కాయుచున్నారు. 30వ శ్లోకము హిమహత నలినీవనష్టశోభా వ్యసన పరంపరయా నిపీడ్యమానా సహచరరహితేవ చక్రవాకీ జనకసుతా కృపణాం దశాం ప్రపన్నా. మంచు తగిలి వాడిపోయి శోభ చెడిన పద్మలత వలె ఎడతెగని కష్టములు అనుభవించిన జనక మహారాజు పుత్రిక సీత సహచరుని ఎడబాసిన ఆడు చక్రవాకము వలె కాంతి తొలగి దీన స్థితిని పొందియున్నది. 31వ శ్లోకము అస్యాహి పుష్పావనతాగ్రశాఖాః శోకం దృఢం వై జనయంత్య శోకాః హిమవ్యపాయేన చ మందరశ్మిః. పుష్పభారముచే వంగిన కొమ్మలు గల శోకము పోగొట్టునట్టి అశోక వృక్షములు కూడా ఈ సీతాదేవికి శోకమునే కలిగించుచున్నవి. వసంత ఋతువుతో కూడి ఉదయించిన అనేక వేల కిరణములు గల శీతకిరణుడగు చంద్రుడును విరహ తాపమును కలిగించుచు ఈ సీతాదేవికి శోకమునే కలిగించుచున్నాడు. 32వ శ్లోకము ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః సంసృత్య తస్మిన్నిషసాదవృక్షే బలీహరీనాం వృషభస్తరస్వీ. ఇట్లు బలిష్ఠుడు వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు అన్ని విషయములను చక్కగా గమనించి ఈమె సీతయే అని నిశ్చయించి ఆ శంషుపా వృక్షముపై కూర్చుండెను. ఇతి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే షోడశ సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 16వ సర్గము సమాప్తము. షోడశ సర్గః